ముఖ్యమంత్రి నువ్వుకి అర్థం కావాలి. ఎందుకంటే మేము ముఖ్యమంత్రి గౌరవిద్దాం అనుకుంటాం, కానీ పెద్ద మనిషిని చూసి మేము ఇన్ని రోజులు మేము ఆగినాం, 3 ఏళ్ళు ఆగినాం. ఎన్ని రోజులు ఆగుతారు? ఎవరికైనా మనిషికి ఆకలి అయితే తెలుస్తుంది మంట విలువ. నీకేముంది? ఏసీ కార్లు, ఫ్లైట్లు, లేకపోతే నైట్ సినిమా షోలు, లేకపోతే అవి ఇవి తిరుగుకుంటా చూస్తావు. మాకేంది? మేము చదువుకోవాలి, పేద విద్యార్థులు మేము. అందుకని ముఖ్యమంత్రి ఫీజు రియంబర్స్మెంట్ టోటల్ బకాయిలు ఇవన్నీ మాటలు పడవలసిన అవసరం కూడా ఉండదు. నువ్వు ప్రజల మంచి ఇంకోటి నువ్వు ఒక గొప్ప మాట చెప్పినావు, ఈ గుంపు మొత్తం నాదే అన్నావు. మరి ఈ గుంపులో వీళ్ళందరూ కనిపిస్తలేరా? నువ్వు గుంపు మీద ఒప్పుకోవడం బాగానే ఉంది, కానీ నీ గుంపే అన్నావు కదా, నీ గుంపులో నీ పిల్లలకు నువ్వు ఫీజు ఇయ్యవా? నువ్వు ఒక ముఖ్యమంత్రి, గల్లీ లీడర్ కాదు, గల్లీ లీడర్ లెక్క మాట్లాడు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి పెద్దవి. నువ్వు ఒక తండ్రి లెక్క అన్నట్టు వీళ్ళందరికీ. నువ్వు తండ్రివే నువ్వు అబద్ధాలు ఆడితే పిల్లలు ఇంకెంత బండ భాష మాటలు మాట్లాడతారో గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అందుకనే చెప్తున్నాం, నువ్వు మంచిగా ముఖ్యమంత్రి, నువ్వు గౌరవమైన ముఖ్యమంత్రి, గౌరవంగా మేము కూడా గౌరవంగా అడుగుతున్నాం. నువ్వు మారి ఫీజుల రియంబర్స్మెంట్. అదే విధంగా మా శాఖ బీసీ శాఖల ఒక్క బీసీ ఉండడు. అది అసలు బీసీ శాఖనా లేకపోతే బతుకులేని శాఖలో తయారైంది. ఎంత దీనమైన స్థితిలో ఉందంటే బీసీ శాఖని నువ్వు వచ్చినాక ఇంకా దారుణమైన స్థితి అయింది. ఒక బీసీ ఎంప్లాయీ ఉండడు, బీసీ కమిషనర్ ఉండడు, బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండడు. అందరు వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇలా చేసి అదేదో మన పందుల కొట్టం లేక పందులను తీసుకొచ్చి చేసినట్టే చేసినాం. అంత ఆగవాగం పనిచేసారు. పోనీ బీసీ మంత్రి ఉండంటే బీసీకి మంత్రే కాదు అసలు. ఆయన బీసీల కోసం అసలు మాట్లాడాడు. ఆయన ఏం అగర్బగారు మొత్తం ఏమేం చేస్తాడో ఆయనకే తెలియదు ఆ మంత్రికి. అందుకనే మొత్తం టోటల్ బీసీ వ్యతిరేకులు. నీ కింద సాప కింద నీళ్ళు పోయినట్టు నీ కింద మంట వస్తుంది. నువ్వు ఆలోచన చేసుకొని మారి టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ 3 సంవత్సరాలు అవుతుంది. ఒక్కరికి కూడా లోన్ ఇవ్వలేదు వరకు. ఒకసారి అప్లికేషన్ పెట్టుకుంటే 6 లక్షల మంది అప్లై చేసుకుంటే ఒక్కరికి కూడా లోన్ ఇవ్వవుతుంది. ఎందుకున్నావు నువ్వు? అసలు ముఖ్యమంత్రి ఉన్నావా? లేకపోతే ఫ్యూచర్ సిటీ అంటావు, అదంటావు, ఇదంటావు, లేదా మూసీకో 150 కోట్లు ఖర్చు పెడతావు. ఆ మూసి ఆ మురికి పోదు, నువ్వు చేసే పనులు తాగవు. అంత ఆగమాగం పంచాయతీలు రాష్ట్రాన్ని నమ్మి ఫీజుల రియంబర్స్మెంట్ పథకం తీసేసి ఈ గురుకులాలు వీళ్ళందరూ ఎట్లా చదువుకోవద్దు, ఈ బీసీలు చదువుకుంటే మా కింద జీతం చేస్తున్న ఎవరు లేరని నీవు మొత్తం టెన్షన్ పడుతుంది. నాకు అర్థమైంది. ఎందుకంటే నీకు ఒకటే ఫిక్స్ అయినావు, బీసీలు చదువుకుంటారు, కృష్ణన్న ఉండు మేము ఆయన ఏం ఎదుర్కోలేకపోతున్నాము, ఆయనకి ఏం చేయలేకపోతున్నా అనే ఉద్దేశంతో నీకు కుట్ర ఉంది అంతే. కృష్ణ నువ్వు ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నావు? అందుకు ఆంధ్ర ఎంపీ ఆంధ్రలో మాట్లాడు. ఆయన నికాస్ తెలంగాణ బిడ్డ, రాళ్ల గుడిపిల్లో పుట్టిన తెలంగాణ బిడ్డ. ఆయన జమీందార్ కుటుంబం, కానీ ఆయన త్యాగం ఎవరి కోసం చేస్తున్నారు? నా జాతి బాగుపడాలి. అన్నకు ₹1 రావు. ఆయన ఒక ఉద్యమం పెడితే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఏడికలు వస్తుంది నీకు తెలుసా? అలా నాయన సంపాదించిన పొలం నుంచి ఎవరన్నా నువ్వు ₹100 కూడా ఇవ్వవు. సిగ్గుమాల ముఖ్యమంత్రి. కానీ కృష్ణ లక్షల రూపాయలు పెట్టి, కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు పత్తు మీద వచ్చే ఒరివినే కొడితే ఒడ్లమ్మి అవన్నీ పైసలు ఉద్యమాన్ని పెడుతుడు. ఎందుకో తెలుసా? మా పైసలకు అమరత్వం రావాలని కృష్ణ పెద్ద దేవుడు. ఆయన దేవునితో నువ్వు పోల్చుకుంటావు ముఖ్యమంత్రి. ఆయన గోర్ సమానం కూడా రావు. నువ్వేమనుకుంటున్నావు? కానీ కృష్ణను విమర్శిస్తే కొడక నీ తోలు తీస్తావు. ఏమనుకుంటున్నావు? ఫస్ట్ నువ్వు మాట్లాడే పద్ధతి మార్చుకో. లేకపోతే ఈ నెల 7వ తారీఖు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేస్తాం. నెక్స్ట్ నీ ఇల్లును ముట్టడి చేస్తాం. నిన్ను పాకిస్తాన్ లో, శ్రీలంకలో ఏ విధంగా అయితే అక్కడ వాళ్ళని వెలగొట్టిరో ప్రధానుల్ని, అదే విధంగా అధ్యక్షుల్ని, ఇక్కడ కూడా నిన్ను తెలంగాణ రాష్ట్రంలో నిన్ను కూడా ఎలగొడతామని ముఖ్యమంత్రికి హెచ్చరిస్తా ఉన్నాం.